శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వర్షాలు సమృద్ధిగా కురవాలంటూ కాంగ్రెస్ చేపట్టిన కొండగట్టు గిరి ప్రదక్షిణ సంపూర్ణం. అన్నదాతలు సుభిక్షంగా ఉండాలంటూ అంజన్నకు పూజలు చేసిన మంత్రులు పొన్నం. అడ్లూరి నేరెళ్ల ఘటన విషయంలో మాజీ సీఎం కేసీఆర్ కూతురుగా సిగ్గుపడుతున్న మృతి చెందిన గంధం గోపాల్ కుటుంబ సభ్యులను పరామర్శించిన టీఆర్ఎస్ అధినేత కవితక్క. నేరెళ్ల బాధితులకు న్యాయం జరిగే వరకు టీఆర్ఎస్ పోరాటాలు చేస్తుందని వెల్లడి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి దంచి కొడుతున్న వర్షం, పొంగి పొర్లుతున్న వాగులు, నదులు, పలు ప్రాంతాలకు నిలిచిపోయిన రాకపోకలు. వర్షాలు కురుస్తున్న వేళ అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని అధికారుల సూచన. ఇథనాల్ ప్లాంట్ను మూసివేయాలంటూ ఉధృతమవుతున్న ఆందోళనలు. జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బెజ్జంకి మండల బంద్ సంపూర్ణం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంలో సైతం నిరసన కార్యక్రమాలు చేపట్టిన జేఏసీ నాయకులు. ప్లాంట్లు మూతపడే వరకు ఆందోళన కొనసాగిస్తామని వార్నింగ్. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతన్న మురవాలంటూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంకల్పించిన కొండగట్టు గిరి ప్రదక్షిణను అంజన్న స్వీకరించినట్లున్నాడు. గత రాత్రి నుంచి ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. అయితే కురుస్తున్న భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొండగట్టు గిరి ప్రదక్షిణ చేపట్టారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేపట్టిన ఈ గిరి ప్రదక్షిణలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విప్ ఆది శ్రీనివాస్ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని గిరి ప్రదక్షిణ చేశారు. గిరి ప్రదక్షిణ అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు మంత్రులు. అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి అన్నదాతలు చల్లగుండాలంటూ మొక్కులు చెల్లించారు. అనంతరం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి కృపతో రాష్ట్రంలో ఎలాంటి ప్రకృతి విపత్తులు సంభవించకుండా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, ఈ రోజు తెల్లవారుజాము నుంచే కురుస్తున్న వర్షాలు శుభ సూచకంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. భగవంతుని ఆశీస్సులతో ప్రజలందరూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. పచ్చగా ఉండాలి, రైతులంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి 15 రోజుల కిందటే వల్ల గురు పౌర్ణమి రోజున కొండగట్టు గిరి ప్రదక్షిణ మేము చేస్తాం. రైతులందరికీ సంతోషపడాలి, వర్షాలు పుష్కలంగా కురవాలి, రైతులు సంతోషంగా ఉండాలని చెప్పి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని 15 రోజుల కిందట ప్రకటించడం జరిగింది. అది నిజంగా ఆంజనేయుని మహత్యంతో ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఉన్న గొప్పతనం ఏంటంటే దేశంలో ఎక్కడా లేని విధంగా అటు నరసింహస్వామి శివుని యొక్క ప్రతిరూపంగా 2 విగ్రహాల కలయికతోటి ఇక్కడ కొండగట్టు అంజన్న వెలిసిండు. నిజంగా చాలా మహిమగల దేవుడు. ఈరోజు 29 నాడు గిరి ప్రదక్షిణ ప్రకటించగానే 24 గంటల ముందే ఆంజనేయ స్వామి భరణం రూపంలో కరుణించి ఇలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. నిజంగా ఇది భగవత్ సంకల్పం. ఇంకా ముందు కూడా ఈ రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిసి ప్రతి రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకున్నాం. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, ఈసారి కూడా ఎల్ నీనోను కూడా తరిమి కొట్టి ఈసారి కూడా కాలం అవుతుంది. ఆషాఢ పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి అంటారు. ఏదైతే లోకల్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు వర్షం కోసం అన్నదాత సంతోషంగా ఉండాలి, చెరువులు నిండాలని చెప్పి సంకల్పం తీసుకున్నారు. ఆ సంకల్పం సాకారంలాగా కనబడుతుంది. నిస్సందేహంగా అంజన్ అనుగ్రహం బ్రహ్మాండంగా వర్షం పడుతుంది. ఈ వర్షంలోనే లోకల్ ఎమ్మెల్యే గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఆది శ్రీనివాస్ గారు, అడ్లూరు లక్ష్మణ్ గారు కూడా ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. గిరి ప్రదక్షిణ 8 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ప్రతి పున్నమికి ఉంటుంది. కొండ కింద ఆంజనేయ స్వామి దగ్గర ప్రారంభమవుతుంది. దాదాపు 8 కిలోమీటర్లు 2.5-3 గంటల్లో పూర్తవుతుంది. ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభం చేసే భాగ్యం ఆంజనేయ స్వామి మాకు కల్పించేందుకు చాలా మా జన్మ ధన్యంగా భావిస్తాం. మీకు అందరికీ కూడా ఈ యొక్క మీడియా మాధ్యమం ద్వారా సాదర స్వాగతం తెలియజేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో టీఆర్ఎస్ అధినేత్రి కవితక్క పర్యటించారు. నేరెళ్ల ఘటనలో చనిపోయిన గంధం గోపాల్ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవితక్క స్వరాష్ట్రంలో జీవితాలు బాగుపడతాయని కొట్లాడి తెలంగాణను సాధించుకున్నామన్నారు. నేరెళ్ల ఘటన జరిగినప్పుడు అప్పటి ప్రభుత్వ పెద్దలకు చెందిన కుటుంబంలో నేను కూడా సభ్యురాలినేనని ఇప్పుడు సిగ్గుతో తలదించుకొని క్షమాపణ కోరుతున్నానన్నారు. కొందరు ధనదాహం కోసం ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక
ఇసుక లారీల కారణంగా ఒక బిడ్డ ప్రాణం పోతే ఇక్కడ ప్రజలు ఆందోళన చేశారని, దానికే వాళ్లపై పోలీసులు దాష్టికం చేసి 5 రోజుల పాటు 8 మందిని ఇష్టానుసారంగా కొట్టారన్నారు. నేను రేవంత్ రెడ్డిని, బండి సంజయ్ ని, కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నానని, ఈ దాష్టికానికి పాల్పడిన ఒక్క పోలీసుకైనా శిక్ష పడిందా అంటూ నిలదీశారు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఏం చేస్తున్నాడు, బండి సంజయ్ కి ఏమైందంటూ నిలదీశారు. జాతీయ ఎస్సీ కమిషన్ ను తీసుకొచ్చారు, కానీ దాని రిపోర్ట్ ఇప్పటికి కూడా రాలేదు. ఏమైందో బండి సంజయ్ చెప్పాలన్నారు. బాధితులను ఏదో పరామర్శించేందుకు టూరిస్టుల మాదిరిగా రాలేదన్న కవితక ఎస్సీ కమిషన్ రిపోర్ట్ కోసం పోరాటం చేస్తామని, అవసరమైతే నేరేళ్ల బాధితులతో కలిసి ఢిల్లీకి వెళ్తామన్నారు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సబ్బండ వర్గాలకు కూడా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మనందరం కూడా పిడికిలు బిగించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రం వచ్చిన తర్వాత మరి నేరెళ్లలో జరిగినటువంటి ఈ ఘటన సభ్య సమాజం అంతా కూడా సిగ్గుతోని తలవంచుకోవాల్సిన ఘటన. ఈ సంఘటన జరిగినప్పుడు పరిపాలించినటువంటి కుటుంబంలో నేను కూడా ఒక సభ్యురాలుగా ఉన్నా. అందుకని సిగ్గుతో నేను కూడా తల వంచుకుంటున్నా, క్షమించమని మరి అందరిని కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే అందరం బాగుండాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనుకున్నాం. కానీ కొందరి ధనదాహం కోసం మరి నేరెళ్ల గ్రామంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆనాడు ఒక బిడ్డ ప్రాణం కోల్పోతే ఊరంతా కూడా కోపానికి వచ్చి మరి ఆవేశంగా రాస్తారోకో చేయడం, అట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు పోలీసులంతా కూడా దాష్టికాన్ని చేయడం మొత్తం అందరం కూడా గమనించింది. మరి ఇవాళ నేను ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, బండి సంజయ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, కేటీఆర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత మంగళవారం రాత్రి నుండి భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. మంగళవారం రాత్రి నుండి బుధవారం కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో వాగులు, నదులు, చెరువులు, ప్రాజెక్టులు జలకలను సంతరించుకుంటున్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గత అర్ధరాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలోని జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా పలు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ప్రభుత్వం అధికారికంగా తెలిపిన ప్రకారం గడిచిన 24 గంటల్లో జగిత్యాల జిల్లా సారంగపూర్లో అత్యధికంగా 195.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ధర్మపురి నియోజకవర్గం సిరికొండలో 182.3, గుళ్లకోటలో 175.8, వెల్గటూరులో 166.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాయకల్ మండలం అల్లిపూర్లో 160.0 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కాగా అర్ధరాత్రి నుండి కురిసిన వర్షానికి ధర్మపురి మండలం ఆకాశాయిపల్లి వద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో జగిత్యాల, ధర్మపురి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ధర్మపురి వద్ద గోదావరి నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నది స్వల్ప ఉధృతితో ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులు ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. గోదావరి నదికి అనుబంధంగా ఉన్న వాగుల్లోకి భారీగా వరద నీరు వస్తుండటంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఇన్ఫ్లో పెరుగుతోంది. ఇక ఇటు పెద్దపల్లి జిల్లాలో సైతం గత అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కమాన్పూర్ మండల కేంద్రంలో 141.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, రామగిరి మండలం ముల్కపల్లిలో 136.0, రామగుండం మండలం 8 ఇంక్లైన్ కాలనీలో 133.5, మల్యాలపల్లిలో 131.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ధర్మపురి నియోజకవర్గంలో ప్రధాన వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గత కొద్ది రోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతన్నలకు ఈ వర్షం ఆనందాన్ని ఇస్తుంది. ఇక రేపు, ఎల్లుండి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వెంకటాద్రి నగర్, గోవిందుపల్లెడు కలిపే బ్రిడ్జిపై భారీగా వర్షపు నీరు ప్రవహించడంతో పాటు రాయకల్, సింగారావుపేట్ బ్రిడ్జిపై భారీ వర్షపు నీరు చేరటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బ్రిడ్జిపై నీటి ప్రవాహం పెరగటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితిని గమనించిన మున్సిపల్ అధికారులు, సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బ్రిడ్జి దాటాల్సిన ప్రజలను జేసీబీ సహాయంతో సురక్షితంగా అవతలి వైపుకు తరలించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు
అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే మాత్రమే బయటకు రావాలని అధికారులు సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా సాధారణ వర్షాలకు పారిశ్రామిక ప్రాంతం నీట మునుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు పాలకవర్గం మారుతున్నా పారిశ్రామిక ప్రాంత పరిస్థితులు మారటం లేదని, గత 30 సంవత్సరాలుగా లోతట్టు ప్రాంత ప్రజలు వర్షాకాలం వస్తే భయం గుప్పెట్లో బతకాల్సి వస్తుందని కన్నీరు పెడుతున్నారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన కార్పొరేటర్లు ఇబ్బందులు వచ్చినప్పుడు కనబడటం లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఆమడ దూరంలో ఉందని, అధికారులు పాలకుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు శాపనార్థాలు పెట్టారు. సమస్య తలెత్తినప్పుడు తాత్కాలిక పరిష్కారం చేపడుతున్నారే తప్ప రోడ్లు, డ్రైనేజీలు మరమ్మతు చేయటం లేదని వారు వాపోయారు. చిన్న వర్షానికి వరద నీరు ఇళ్లలో చేరటంతో పరిస్థితి దారుణంగా తయారైందని, పిల్లలతో ఇళ్లలో ఉండలేకపోతున్నామని వారు గగ్గోలు పెడుతున్నారు. లోతట్టు ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా ఎమ్మెల్యే, మేయర్ చొరవ తీసుకోవాలని పారిశ్రామిక ప్రాంత ప్రజలు సూచిస్తున్నారు. 9వ డివిజన్ మాది లెనిన్ నగర్ అండి. ఇప్పుడు కాదు, గత 30 సంవత్సరాల నుంచి ఏ కార్పొరేటర్ వచ్చినా కానీ ఈ వార్డును అసలు ఎవరు పట్టించుకోరు. డ్రైనేజీలు జాము, లైట్లు లేవు, రోడ్లు లేవు, ఏ పని ఏ కార్పొరేటర్ పట్టించుకోరు. గత 30-40 సంవత్సరాల నుంచి ఇదే బాధపడగలము. చీకటి సాయంత్రం అయితే ఈ వాడంతా చీకటి భయం. లోపలికి ఏ పిల్లలు రావాలన్నా, ఎవరు రావాలన్నా కదా భయపడతారు. ఇది మా బాధ. కోరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేసుకున్నాము. అయ్యి అందరూ అసలు మా దిక్కు అసలు వచ్చే రాడు, ఒకటే చూడడు, ఏం చూడడు, ఫోన్ కూడా చేసినా కానీ పట్టించుకోడు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వెన్నంపల్లి గ్రామంలో పలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వెన్నంపల్లి గ్రామంలో ఇటీవల వేసిన వరి నాట్లు నీట మునిగాయి. మడిపల్లి కాలనీ, అంకంపల్లి రహదారి మధ్యలో ఉన్న ఒర్రే ఉధృతంగా ప్రవహించడంతో ఇరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు హుసేనిమియా వాగు ఉధృతంగా ప్రవహించడంతో మత్స్య కార్మికులు చేపల వేటకు వెళ్లొద్దని, శీతల వస్తువుల ఉన్న ఇండలో ఉండవద్దని, విద్యుత్ స్తంభాలు ముట్టుకోవద్దని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ రాముడు, ఎస్ఐ సుధాకర్ కోరారు. గత 2 రోజులుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొడుతున్న వర్షాలకు వాగులు పొంగిపోలుతుండగా జిల్లాలోని మానవాడ వద్ద ఉన్న శ్రీ రాజరాజేశ్వర జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. 2 రోజులుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొడుతున్న వర్షాలకు జలాశయానికి నీరు వచ్చి చేరుతుంది. ఇటు గ్రామాల్లో చిన్న చిన్న వాగులు పారుతుండగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జలాశయంలో పూర్తి నీటి మట్టం 27.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 7.5 టీఎంసీల నీరు నిల్వ ఉండగా జలాశయానికి మూలవాగు ద్వారా 2334 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు. ఆధ్యాత్మిక గురువు, సైంటిఫిక్ సెయింట్ శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి దివ్య ఆశీస్సులతో స్ఫూర్తి కుటుంబం తెలంగాణ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ విశ్వ గురు పౌర్ణమి వేడుకలను కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ కు చెందిన ప్రముఖ విద్యావేత్త వంగపల్లి రాజేశ్వర్ తో పాటు పలువురు ముఖ్య అతిథులుగా హాజరై శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి భౌతిక ఆధ్యాత్మిక జీవితాలను ఎలా కలపాలోనంటూ అందించిన సందేశాలను, ప్రవచనాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వంగపల్లి రాజేశ్వర్ మాట్లాడుతూ, నానానికి బొమ్మ బొరుసు ఉన్నట్టే మనిషికి భౌతిక, ఆధ్యాత్మిక జీవితం 2 ఉంటాయని, భౌతిక, ఆధ్యాత్మికలు 2 ఏకకాలంలో పనిచేయలేకపోతే జీవితం ఒకే వైపు బరువున్న త్రాసులా ఉంటుందన్నారు. ఇదే జీవిత సత్యమని, ఇది తెలుసుకొని సమానంగా ఆచరిస్తే మనిషి పరిపూర్ణ జీవితాన్ని గడపగలుగుతారన్నారు. కానీ ఇది తేలికైన విషయం కాదని, గురు ముఖాథ జ్ఞానాన్ని సాధించే మార్గాన్ని తెలుసుకున్న వారే ఆ మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతారన్నారు. మనుషులు ఎదుటి వారి ఇబ్బందిని, వారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకోవటమే నిజమైన మానవత్వమని, మన బాధే గొప్పదని, సమాజంలోని ఇతర బాధలన్నీ విలువలేనివిగా భావించటం సరికాదన్నారు. జీవిత ప్రయాణంలో మొదలు చివరు మన చేతుల్లో లేదని, మధ్యలో ఉన్న జీవితమే మనదని, అందుకే దాన్ని అర్థవంతంగా సాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జోనల్ ఇన్ఛార్జ్ ఈఎల్పి రాజు, స్ఫూర్తి కుటుంబ సభ్యులు సత్యనారాయణ, లింగారెడ్డి, మధుసూదన్, సావర్కర్, శివ తదితరులు పాల్గొన్నారు. మా కళాశాలకు రావడం జరిగింది. నేను బిడ్జీ జూనియర్ కాలేజ్ చైర్మన్, అలాగే స్లేట్ హై స్కూల్ అండ్ బోధిసత్వ ఒలంకాడ్ 2 స్కూల్స్ కూడా 3 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా నేను చైర్మన్గా ఉన్నాను.
వీళ్ళు మధుసూదన్ రెడ్డి సార్ అండ్ పుష్పలత మేడం ఆ టీం వచ్చి నాతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ప్రతి మాట కూడా, ప్రతి విషయము కూడా, ప్రతి అక్షరము కూడా నిజంగా 24/7 అది విద్యార్థులకు అవసరమైనదే, విద్యార్థుల కోసమే. గురువు గారు చెప్పిన ప్రతి మాట విద్యార్థులను అవలంబించడానికి తాను తీసుకున్నటువంటి అధ్యాయం లాగా నాకు అనిపించింది. నిజంగా ఆ రోజే నా మనసులో బలంగా నేను నిర్ణయం చేసింది ఏంటంటే ఇది అంతా కూడా నిజంగా కూడా వయోవృద్ధులకు లేకపోతే పెద్దవాళ్ళకు కాదు, ఇది మనం ఖచ్చితంగా బాల్యం నుంచే తరబీదు ఇవ్వాల్సినటువంటి అంశంగా నేను ఆ రోజు ఫైనలైజ్ కావడం జరిగింది. ఇలాంటి మహోన్నతమైన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో మంగళవారం అర్ధరాత్రి ఓ ఇంట్లో భారీ చోరు జరిగింది. మండల కేంద్రానికి చెందిన పత్తి స్వామి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి బంగారం, వెండి ఆభరణాలు, నగదు అపహరించారు. బాధిత కుటుంబ సభ్యులు కరీంనగర్ కు వెళ్లిన విషయం గమనించిన దుండగులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించి చోరీ చేసినట్లు బాధితులు తెలిపారు. ఇంట్లో ఉన్న 9 తులాల బంగారం, 16 తులాల వెండి ఆభరణాలు, 30,000 నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించగా డీఎస్పీ నాగేంద్రచారి, సిఐ ఎస్ఐ శ్రీకాంత్ సంఘటన స్థలాన్ని పరిశీలించి పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తూ సంబంధిత వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. హాస్పిటల్లో సీరియస్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యిండు. బాగా సీరియస్గా ఉన్నాడంటే మేము ఇంటికి తాళం వేసి కరీంనగర్ వెళ్ళడం జరిగింది. మన సోమవారం నాడు 10-11 గంటల మధ్యాహ్నం ఎల్లారెడ్డిపేటలో బండి బస్టాండ్లో పెట్టేసి కరీంనగర్ వెళ్ళినాము. అనివార్య కారణాల వల్ల అక్కడే ఆగిపోవడైంది. తను బాగా సీరియస్గా ఉండట్లా హాస్పిటల్లోనే ఉండిపోయినాము. నిన్న సాయంకాలం కింద ఉన్నాయకు అది లైట్ వేయమని చెప్తే బాల్కనీలో లైట్ వేసి పెట్టింది. అతను వారి కింద షాప్ కూడా ఉంటుంది. వారు ఉన్నారు, వాళ్ళు కొరియర్ వస్తుంది, కొరియర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయినట్టున్నారు. నిన్న రాత్రి పొద్దున పక్క వాళ్ళు డోర్ కుల్లా ఉంది కానీ కోతులు ఉన్నాయని చెప్తే దాన్ని తాళం మలగొట్టి ఎవరో లోపల మొత్తం అన్నీ చెల్లాచెదురు చేసి దాదాపుగా 9-10 తులాల గోల్డు, కొంచెం డబ్బు అంటే 20-30 వేల దాకా ఉండే. పెళ్ళి అయింది మొన్నే మా కొడుకుది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ జ్యోతిష్మతి కళాశాల ప్రాంగణంలోని సాయిబాబా దేవాలయంలో గురు పూర్ణిమ వేడుకలు భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. గురు పూర్ణిమ పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి సాయిబాబా దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు దత్తాత్రేయ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు, వేద మంత్రోచ్చరణల నడుమ మహాహారతి నిర్వహించారు. షిరిడి సాయిబాబా ఆలయంలో నిర్వహించే పూజా విధానాన్నే ఈ ఆలయంలో కూడా అనుసరించడం విశేషంగా నిలిచింది. గురు పూర్ణిమ సందర్భంగా భక్తులు భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గురువుని స్మరించుకుంటూ సాయిబాబా ఆశీస్సులు పొందారు. భక్తి గీతాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో జ్యోతిష్మతి విద్యా సంస్థల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు, ఆయన సతీమణి విజయ, కళాశాల సెక్రటరీ జువ్వాడి సుమిత్ సాయి, డీన్ డాక్టర్ వైశాలి, అధ్యాపకులు, కళాశాల ప్రతినిధులు, భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు పూర్ణిమ వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట దత్తాత్రేయ స్వామి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ స్వామి సాయిబాబాకు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ గ్రామ పురోహితులు రాచల పార్థసారథి రాజు పంతులు వేద మంత్రోచ్చరణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం మాట్లాడుతూ శ్రీ దత్తాత్రేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటే భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని విశ్వాసం ఉందన్నారు. దత్తాత్రేయ స్వామి సాయిబాబా కృపా కటాక్షాలతో ప్రజలందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని ప్రార్థించినట్టు తెలిపారు. ఈరోజు గురు పూర్ణిమ, దాన్నే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. వ్యాస మహర్షికి సంబంధించింది వ్యాస పూర్ణిమ నాడే గురు పూర్ణిమ మనం నిర్వహించుకుంటాం.
గంభీరపేట గ్రామం లోపల మనం ఇక్కడ దత్తాత్రేయ వారిని ప్రతిష్ఠించుకున్నాం. గణపతి, సాయిబాబా. ఈరోజు ఇక్కడ ఈ వర్షం బాగా ఉన్నది కాబట్టి కొంత ఇబ్బందికరమైనా కూడా ఇక్కడ మంచిగా కార్యక్రమం ఇప్పటిదాకా అభిషేకం మొదలైనటువంటి మన పురోహితుడు రాజపత్రుల ఆధ్వర్యం లోపల మనం జరిగింది. దీని తర్వాత సాయిబాబా గుడి దగ్గరికి పోతాం. ఇక్కడ దీనికి సర్వబాధోపశమన దత్తాత్రేయులని దీనికి అప్పుడు మేము ప్రతిష్ఠించినాడు పేరు పెట్టినాం. తర్వాత ఇక్కడ దీని ముందర కూడా రావి చెట్టులో చిన్న మొలక పెడితే బ్రహ్మాండమైనటువంటి దత్తస్వరూపమైనటువంటి రావి చెట్టు ఇది. ఆదితో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపణే, ఆదితో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణే, ఆగ్రే శివరూపాయ వృక్షరాజాయతే నమః. దీనికి ఉన్నటువంటి పేరు. ఇక్కడ చాలా సందర్భాలలో మొక్కులు కట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. నిజంగా కూడా మనకు ఇప్పుడు ఈ కలికాలంలో గురువు ఆయన అటువంటి ఆదిశంకర పరంపరలో ఈరోజు మనం భారత తీర్థ విజయశేఖర భారతి తీర్థ హయాంలో ఇప్పుడు నడుస్తున్నది ధర్మం. అయితే మన గంభీరాపేట మండల కేంద్రంలో అన్నగారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా దత్తాత్రేయ స్వామి యొక్క ప్రతిష్ఠ జరిగింది. మనం ఎక్కడికెక్కడికో పోతాం, గానగాపురంకి పోయి మన గంభీరాపేట నుంచి చాలామంది పోతుంటారు గానగాపురం. అదేవిధంగా ఇక్కడ మన వరదవెల్లి పోతుంటారు దత్తాత్రేయ స్వామిని. కానీ మన గంభీరాపేట మండల కేంద్రంలో విశిష్టమైనటువంటి క్షేత్రం ఏదైనా ఉందా అంటే అది మన గంభీరాపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి క్షేత్రం. ఈ దత్తాత్రేయ స్వామి క్షేత్రంలో అసలు మేడి చెట్టు, రావి చెట్టు అనేది ఉద్భవించడమే చాలా తక్కువ. అటువంటి క్షేత్రము అది ఏమిటో మరి ఆ భగవంతుని అనుగ్రహం అది తెలియదు. కానీ నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కసారి కూడా ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఈ చెట్టు నీడనే దత్తాత్రేయ స్వామి ఉన్నాడు. గోమాత సకల శుభదాత అంటారు. హిందూ సంస్కృతిలో గోవును సమస్త దేవతలకు నిలయంగా భావించి గోమాతగా పూజిస్తారు. నేటి రోజులో సర్వజనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కరీంనగర్ కు చెందిన శ్రీ ధర్మశాస్త్ర సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో 108 మంది దంపతులతో సామూహిక గోమాత పూజ నిర్వహించారు. కరీంనగర్ కు చెందిన ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, ఆగమ శాస్త్ర పండితులు శ్రీమాన్ నమిలికొండ రమణాచారి స్వామి వారి సమక్షంలో పూజా తంతు శాస్త్రోక్తంగా కొనసాగింది. గోమాతలను అర్పించిన వారికి సకల దేవతల అనుగ్రహం లభిస్తుందన్నారు. నమిలికొండ రమణాచారి స్వామి ప్రతి ఒక్కరు గోమాతను భక్తితో పూజిస్తే సకల కష్టాలు తొలగిపోయి మంచి జరుగుతుందని అన్నారు. ఈ జగత్తుకు గురువు, మొట్టమొదటి గురువు తల్లి గురువు. ఆ తర్వాత ఈ జగత్తుకు వ్యాసుడు గురువు. కాబట్టి దీన్ని వ్యాస పౌర్ణిమ అంటారు, గురు పౌర్ణిమ అంటారు. ఈ గురు పౌర్ణిమ సందర్భంగా శ్రీ ధర్మశాస్త్ర సేవ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మన గుండా రాధాకృష్ణ గారు, వారి మిత్ర బృందం అందరూ కూడా కలిసి ఇక్కడ 108 మంది దంపతులతోని గోపూజ ఉత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా గో ప్రతిమలను, తర్వాత పూజా ద్రవ్యాలంతా కూడా ఉచితంగా ఇచ్చి చక్కగా ఇంత వర్షంలో కూడా అందరూ కూడా దంపతులు వచ్చి ఈ పూజా కార్యక్రమం చేసుకోవడం చాలా గొప్పనైనటువంటి విషయం. అదేవిధంగా వైకుంఠం నుంచి దేవతలందరూ కూడా గోమాతలో వచ్చి కొలువై ఉన్నట్టుగా ఆ గోమాతను ఎవరైతే అర్చిస్తారో వాళ్లకు సకల దేవత అనుగ్రహం వారందరికీ కలుగుతుంది. అందుకే తల్లి తర్వాత గురువు ఎవరయ్యా అంటే గోమాత. గోవును పూజిస్తే సకల దేవతలను ఆరాధించినట్టుగా భావించి ఇక్కడ చక్కటి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లకు, ఈ కార్యక్రమంలో సేవ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఆ భగవంతుని అనుగ్రహం కలగాలని మనసారా కోరుకుంటున్నాను. నిర్వహించాలని ఒక సంకల్పం కలిగినది. 108 మంది దంపతులు, పుణ్య దంపతులు సామూహిక పూజా కార్యక్రమం చేయాలని ఒక సంకల్పం కలిగినది. 2 రోజుల నుంచి మామూలుగా నిన్నటి రోజున వర్షం ఉన్నది. ఆ వర్షం ఉన్న కొద్దిగా భయంతో ఉండే. ఈరోజు ఇంకా చాలా విపరీతమైన వర్షంతో ఇట్టి కార్యక్రమం జరపబడాలని ఒక విషయం నేను మా గురువుగారికి పూజ చేసి అడిగాను. ఏమీ పర్వాలేదు, పూజా కార్యక్రమం దిగ్విజయంగా అవుతుంది, మీరు టెన్షన్ కాకండి అని చెప్పారు వారు. అదేవిధంగా భక్తులు కూడా ఇంత వర్షంలో రావడము నాకు యొక్క చాలా అదృష్టమైన విషయమే. వారు పుణ్య దంపతులందరూ ఈరోజు కార్యక్రమంలో ఇంత వర్షంలో కార్యక్రమంలో పాల్గొనడము వాళ్లకు చాలా చాలా అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలని ఆ జయశ్రీ మండలాన్ని కోరుతూ మనసారా కోరుతూ
ఇథనాల్ ప్లాంట్ మూసివేయాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బెజ్జంకి మండల బంద్ సంపూర్ణమైంది. బెజ్జంకి మండలం తిమ్మాయిపల్లి, నరసింహపల్లి పరిసర ప్రాంతాల్లో నెలకొల్పిన ఇథనాల్ ఫ్యాక్టరీల ఏర్పాటును వ్యతిరేకిస్తూ అఖిలపక్షం పిలుపునిచ్చిన మండల బంద్ బుధవారం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఉధృతంగా కొనసాగింది. ప్రజలు, రైతులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, కుల సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున బంద్ కు మద్దతు తెలపడంతో మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఓవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంలో సైతం జేఏసీ నాయకులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. బురదగా ఉన్న నేలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇథనాల్ పరిశ్రమలు ఏర్పాటైతే పర్యావరణ కాలుష్యం పెరిగి భూగర్భ జలాలు కలుషితమవడంతో పాటు వ్యవసాయం, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాబోయే 45 రోజుల్లో స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని ఇథనాల్ ఫ్యాక్టరీల అనుమతులను రద్దు చేయించాలని, లేని పక్షంలో రోజుకో రూపంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనుమతులు రద్దయ్యే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇథనాల్ ఫ్యాక్టరీలను మూసేయాలి. లేదంటే ఈ మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతున్నారో ఖచ్చితంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 45 రోజులు టైం ఇస్తున్నాం. ఇథనాల్ ఫ్యాక్టరీ వెంటనే మూసేయాలి. లేదంటే నువ్వు 46వ రోజు రాజీనామా చేయాలి. లేకుంటే ఎమ్మెల్యే కార్యాలయం వెంటనే ముట్టడిస్తామనేది ఖబర్దార్ ఎమ్మెల్యే సాబ్ అని తెలియజేస్తున్నాం. ఈ యొక్క నిరసనను తెలియజేయడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గుగ్గిల్లా పోతారంలో ఉన్నటువంటి ఇథనాల్ కంపెనీ తీవ్రమైనటువంటి దుర్వాసన వెదజల్లుతా ఉన్నది. అట్లాగే తీవ్రమైన పొగను విడుదల చేస్తూ ఉన్నది. అట్లాగే తీవ్రమైనటువంటి దుర్వాసనను వెదజల్లుతా ఉన్నది. అట్లాగే దాన్ని వ్యర్థం అందించడం లేదు. మరి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం, ప్రభుత్వ అధికారులను హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజల ప్రాణాలు పోయినా కూడా మీరు పట్టించుకోరా అని మేము అడుగుతా ఉన్నాం. మరి అక్కడ పనిచేసే కూలీలకు, రైతులకు ఆ పొగతోటి కండ్లు మంటా ఉన్నాయని చెప్తా ఉన్నారు. అట్లాగే వాళ్ళు దుర్వాసనతో వాంతులు, విరోచనాలు అవుతున్నాయని చెప్తా ఉన్నారు. మరి మా ప్రజల్ని పట్టించుకోరా అని మేము అడుగుతా ఉన్నాం. జమ్మికుంట శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం బొమ్మలగుడిలో అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుండి దాతల సహాయ సహకారాలతో అన్నార్థులకు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ సేవా సమితి వారు తమ సంకల్పాన్ని వీడలేదు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అన్నపూర్ణ సేవా సమితి కుటుంబ సభ్యులు అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించి ఆకలితో ఉన్న అన్నార్థులను ఆకలి తీర్చారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ చిల్డ్రన్ హోం నుంచి 2 బాలికల పరారీ కలకలాన్ని సృష్టిస్తోంది. మార్కండే కాలనీలోని బాలసదన్ చిల్డ్రన్ హోమ్ లో ఉన్న బాలికలు తెల్లవారుజామున గోడ పక్కన కుర్చీలు వేసుకుని గోడ దూకి పారిపోయారు. పారిపోయిన 16 ఏళ్ల ఉమామహేశ్వరి, 8 ఏళ్ల ఆకృతులుగా సమాచారం. ఉమామహేశ్వరి స్వగ్రామం పెద్దపల్లి మండలం పాలితం కాగా ఆకృతి స్వగ్రామం ఓదెల మండలం ఉప్పరిపల్లె. ఉమామహేశ్వరి గత 3 రోజుల క్రితమే బాలసదన్ కు వచ్చినట్టుగా చెప్తున్నారు. రాత్రి వేళ బాలికలు కనిపించకపోవడంతో హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు హాస్టల్ ను సందర్శించి పూర్తి వివరాలు సేకరించారు. నిన్న ఈవినింగ్ నైట్ డ్యూటీ మేడము డ్యూటీ చేస్తున్న సమయంలో మార్నింగ్ 3 గంటలకి 3:06 నాకు కాల్ చేసింది. నేను మళ్ళీ ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు చూడలేదు. వెంటనే నేను 3:06 రిటర్న్ కాల్ చేసినాను. ఏమైందిరా అని అడిగితే 2 పిల్లలు లేరు మేడం, గోడ దగ్గర చైర్స్ వేసి ఉన్నాయి, పారిపోయినట్టు అనిపిస్తుంది మేడం అని చెప్పింది. వెంటనే నేను అదే ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వచ్చి ఆటోలో ఇక్కడికి వచ్చిన సార్. దాదాపు 4 అయింది సార్. వచ్చి ఒకసారి సీసీ కెమెరా అది చూసేసరికి పిల్లలు అవి కనిపించినాయి సార్. వాళ్ళు గోడ దగ్గరికి 2 బ్యాగులు తీసుకొని పెద్ద పాప ఉమామహేశ్వరి 15 సంవత్సరాలు, చిన్న పాప ఆకృతిని 8 ఇయర్స్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్న బొంకూరు సమీపంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారం మేరకు చిన్న బొంకూరు గ్రామ శివారులోని రైల్వే ట్రాక్ పక్కన గల ఖాళీ ప్రదేశంలో కొందరు వ్యక్తులు తీన్పత్త ఆడుతూ డబ్బులతో జూదం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎస్ఐ చంద్రకుమార్ పోలీసు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని పూసాల గ్రామానికి చెందిన నిమ్మల అనిల్, చొప్పరి రాకేష్, చొప్పరి రాజు, కొమ్ము శ్రీకాంత్, పూసాల సాంబమూర్తిలను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 25,020 రూపాయల నగదు, 52 పేక ముక్కలు, 5 మొబైల్ ఫోన్లు, 3 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు 5గురిపై తెలంగాణ గేమింగ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు సిఐ రంజిత్ రావు తెలిపారు. ఈ సందర్భంగా సిఐ రంజిత్ రావు మాట్లాడుతూ ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినట్లయితే పోలీసుల సమాచారం ఇవ్వాలని తెలిపారు.
హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వర్షాలు సమృద్ధిగా కురవాలంటూ కాంగ్రెస్ చేపట్టిన కొండగట్టు గిరి ప్రదక్షిణ సంపూర్ణం. అన్నదాతలు సుభిక్షంగా ఉండాలంటూ అంజన్నకు పూజలు చేసిన మంత్రులు పొన్నం. అడ్లూరి నేరెళ్ల ఘటన విషయంలో మాజీ సీఎం కేసీఆర్ కూతురుగా సిగ్గుపడుతున్న మృతి చెందిన గంధం గోపాల్ కుటుంబ సభ్యులను పరామర్శించిన టీఆర్ఎస్ అధినేత కవితక్క. నేరెళ్ల బాధితులకు న్యాయం జరిగే వరకు టీఆర్ఎస్ పోరాటాలు చేస్తుందని వెల్లడి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి దంచి కొడుతున్న వర్షం, పొంగి పొర్లుతున్న వాగులు, నదులు, పలు ప్రాంతాలకు నిలిచిపోయిన రాకపోకలు. వర్షాలు కురుస్తున్న వేళ అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని అధికారుల సూచన. ఇథనాల్ ప్లాంట్ను మూసివేయాలంటూ ఉధృతమవుతున్న ఆందోళనలు. జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బెజ్జంకి మండల బంద్ సంపూర్ణం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంలో సైతం నిరసన కార్యక్రమాలు చేపట్టిన జేఏసీ నాయకులు. ప్లాంట్లు మూతపడే వరకు ఆందోళన కొనసాగిస్తామని వార్నింగ్. ఇవి ఇవాల్టి వార్తలు.